Devi
చేతులు కూర్చుంటారు వీళ్ళు తాళి వెంప మన్నగా రా మాకని రాయ ఏమైనా ఆడలకు రావాలి కట్టం మొగలకి ఎత్తమైంది ఏడు నేనైతే ముందు 10 మంది అన్న కానీ గింతదల్లా గింత ఆడటమా గింత గొప్ప ఏందవ దొరసాని దేవుడెవరు రామునికి ఓ నేసరికేనా ఓ నేనైతే
10 మందిని అన్నా 10 మందిని అన్నా 10 మందిని అన్నా కానీ ఏ సారి కన్నా ఆ సారికి పెట్టుకోవడం తాడు చెంప. అదే కాక మొన్న వానకాలం నాటప్పుడు నాటే పోయి 40 మందిని కన్నా నాటే పోయి 40 మందిని ఏదైతే నేను వస్తే సాడు వస్తే కుక్కలుకుందా అదే కాక వాళ్ళు గొడ్డు కొట్టుడే కాదు, వాళ్ళు నారు వీకడే కాదు, ఒడ్డు చెక్కుడే కాదు, నాగలు దున్నుడే కాదు, పిండేసుడే కాదు, కూరగాయలు పోతు బొచ్చులు అనుకో దాని అవతారం చూడు, దాని కళ్ళు చూడు, దాని చెవులు చూడు. అయితే అయితే దొరసారి బిడ్డ కొడుకుంటావా? చూడ కొడుకో బిడ్డ చూడే మరి. పిల్ల పిల్ల అదే బాగా తింటారని చెప్తారు. పిల్ల అని చెప్పి పోతాను. బిడ్డ పుట్టింది కాబట్టి బిడ్డ తానని పాపి ఇక పోయించు తానం తానం పోయానంటవా? నువ్వు పోయారా? నా కళ్ళు కనబడతానే. నాకే మరి మరి రాసిపోయినా పెట్టుకొని మరి తల్లికి హరితో అని చెప్పి రామ 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 రామ
అమ్మ తాన వల్ల ఎత్తరమ్మ రామ రామ తన వల్ల పోసినారు రామ రామ నందులంత రామ రామ నందుల నీయబట్టి రామ రామ మరి అమ్మ గారు నాడు గారికి అటువంటి వచ్చిన మంత్రశాల గారికి తల్లి మైలవా పిల్లి బిడ్డ మేలవా తల్లి తారం పోసి బిడ్డ తారం పోసిల్లమ్మ నీ గర్భవాసం చక్కని బిడ్డ జలమేసిందని చేతి కాంద చేశారా నా బిడ్డను చూడబోతే సూర్య వేడి కడల చంద్ర వేడి కడల పొడి చెడు పొద్దుకు పడవాక ఉన్నది కానీ నా బిడ్డకు పడవాక లేకపోయానమ్మా ఏటి మెరుపు గంట జోదొర ఆరిద్దరు పురుగోలు ఎంత ముద్దు ఉన్నామా ఆగడికి నడు వంక కొరడు పిడి వంక ఏ వంక లేకుండా పుట్టిన బిడ్డ పుట్టనాడు తల్లి తిరగరాని యాత్ర తిరిగిన మొక్కరాని దేవుని మొక్కిన బిడ్డ నా కన్న కలలు చేసినవా నలుగురు కొడుకుల సైతోడ నాకు జలమెత్తినవా సంబరపడతాను సంతోషపడబట్టరా సిరులు లెక్కించే చిన్న నవ్వులే బిడ్డ పేరు పెట్టాలనుకున్నదమ్మా శుక్రవారం చక్కని గడియా మరి కచ్చేరి మీద ఉన్న వరద రాజుకు మత్తలావు చేస్తే అప్పుడు రాజు సంబరపడ్డాడు. నలుగురు కొడుకులతో నాకొక్క బిడ్డ జన్మించిందిగా నాకు సాలు ఆడవిళ్ళ కొరకు ఎన్ని బాధలు పడ్డమే అమ్మా. ఇయాల నా గర్భాన చక్కని బిడ్డ పుట్టిందాట నాని ముద్దేటి కడియాలు ముద్దు టొంగురాలు దాన ధర్మాలు చేసిండు రాజు. దాన ధర్మమే 7 లోకాలకు వెలుగు అన్నారు. ఇప్పటికైనా మానవ జన్మే మట్టి బొమ్మలు నెత్తుడి మాంసము లక్షలకు అధికారైన లవణ మన్నవే తింటాడు గాని నాకు మీరు బంగారం నీ ఒక్కడన్న బంగారం సచ్చినోడున్నాడా. కోటి విద్యలు వేసిన బుక్కెడు కూడు కొరకే కొన్నేళ్ళు బ్రతికినా ఈ చెత్త కాటి కొరకేనమ్మా.
వేరు తప్పది, ఏ మానవునికి నూరెళ్ళు ఉన్న సావు తప్పది. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మంచి ఒక్కడి సంపాదించుకోవాలి మానవుడు. మంచి అనేది కొన్నేళ్ళు పాటు కష్టపడితేనే వస్తుంది, చెడు అనేది ఒక గడియ పట్టబోదు. ఇవాళ నాకు చక్కని బిడ్డ పుట్టిందాట, నాని బిడ్డ పేరు మీద దాన ధర్మాలు చేసి నా బిడ్డకు పేరు పెట్టుకోవాలి. మరి 20 ఏళ్ల తర్వాత ఇలా కానుపు కలిగింది. ఒకవేళ కీడుక మేలు కాని బ్రాహ్మణూరి పట్నం వెళ్ళిపోయిండు, బ్రాహ్మణులు విలిపించుకున్నాడు రాజు. మరి ఆనాడు ఘనంగా రంగరంగ వైభవంగా పండుగ చేస్తా నా బిడ్డ పేరు మీద. పండుగ చేస్తే ఇప్పటికైనా అప్పటికైనా పేదోనికి ఆశ ఉంటుంది. అయినోని ఇంటికాడ పండుగ అంటే అక్కడ పోతే నాకు బుక్కెడన్నం దొరుకుతుందని పేదోడు వస్తాడు. సరే పర్వాలేదు అని ఘనంగా వైభవంగా పండుగ చేస్తే వచ్చేటోళ్ళు వస్తాండ్రు, పోయేటోళ్ళు పోతాండ్రు. అంకల వింతల బ్రాహ్మణులు వచ్చిండు, సిరిశాపల బ్రాహ్మణులు కుర్చీలు వేసి కూర్చుండబెట్టిండు.